హరే కృష్ణ అందరికీ. సో మీరు టైటిల్ చూసి వచ్చారుగా, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. మన టాపిక్ భగవద్గీత. సో భగవద్గీత ఏంటి, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో భగవద్గీత చదివే ముందు అసలు భగవద్గీత ఎందుకు చదవాలి తెలుసుకుందాము. ఎవరు చదవాలి తెలుసుకుందాం. అంతకంటే ముందు భగవద్గీత ఎవరు చదవాలి? బేసిక్గా భగవద్గీత ఎవరికైనా పలానా వ్యక్తులకా, లేకపోతే పలానా వయసు వాళ్ళకు ఉందా, ఏమైనా ఏజ్, ఈ ఏజ్లో చదవాలి లేకపోతే ఆ టైంలో చదవాలి, అలాంటివి ఏమైనా రూల్స్ ఉన్నాయా? సో బేసిక్గా భగవద్గీత 5 ఏళ్ళ బాలుడికా, లేకపోతే 10 ఏళ్ళ పిల్లాడికా, లేకపోతే 25 ఏళ్ళ కుర్రాడికా, లేకపోతే ఒక 40-50 ఏళ్ళు ఉన్న గృహస్థుడికా, అది లేకపోతే ఒక 60-70 ఏళ్ళు నిండిన ఒక ముసలివాడికా, అసలు ఎవరికి భగవద్గీత ఏ టైంలో చదవాలి? ఏ వయసులో పర్ఫెక్ట్ వయసు భగవద్గీతకి? భగవద్గీత 5 ఏళ్ళ బాలుడికి కాదు, 25 ఏళ్ళ కుర్రాడికి కాదు, 60-70 ఏళ్ళ ముసలాడికి, అంతకన్నా కాదు. సొసైటీ ఒక రిజెక్టెడ్ పీస్ చేసిన తర్వాత నేను ఇంకా దేనికి పనికిరాని, నా అవయవాలన్నీ పడిపోయినాయి, నా బాడీ పార్ట్స్ దేనికి పనిచేయవు, పళ్ళు ఊడిపోతున్నాయి, చోలు వినపడవు, కళ్ళు కనపడవు, ఇంకా కృష్ణారామాన్ని బతికేద్దాము, అటువంటి టైంలో చదివేది కాదు భగవద్గీత. మరి ఏది కరెక్ట్ టైం భగవద్గీతకి? చూడండి, ఒక మదర్ ఉంటుంది కదా, కడుపులో బేబీని మోసే ఒక మదర్, ఆవిడ భగవద్గీత చదువుతూ భగవత్ చైతన్యంలో ఉంటూ, కృష్ణ చైతన్యంలో ఉంటూ, ఆ చింత ఉంచడం, ఆవిడ కాన్షియస్ ఏదైతే ఉందో, తల్లి ఏదైతే కాన్షియస్లో ఉంటుందో అదే కాన్షియస్ తన బిడ్డకు కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అటువంటి టైంలోనే ఒక తల్లి తన బిడ్డకి పరిచయం చేయవలసిన జ్ఞానం ఏదైనా ఉంటే అదే భగవద్గీత. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఒకరి లైఫ్లో భగవద్గీత అంటే. ఒక వయసు అనేది మొదలవ్వక ముందే భగవద్గీత ఎంటర్ అయిపోవాలి లైఫ్లోకి. అవునా? అంత ఎసెన్స్ ఉందా భగవద్గీతలో? అంత ఇంపార్టెన్స్ ఆ భగవద్గీత ఒకరి లైఫ్లో? చూద్దాం, ఎలా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఎవరు చదవాలి తెలుసుకుందాం కదా. ఇప్పుడు ఎందుకు చదవాలి తెలుసుకుందాం. ఫస్ట్ దాదాపు ఒక 12 crores years అంటే 12 కోట్ల సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఒక జ్ఞానాన్ని సూర్యదేవుడికి ఇచ్చాడంట. ఆ తరువాత అదే జ్ఞానము సూర్య భగవానుడి నుంచి మనుకి, మను నుంచి ఇక్ష్వాకుకి, అలా మానవాళిలో ఆ జ్ఞానం కిందికి రావడం జరిగింది. పరంపరా సిస్టమ్, ఒక పరంపర ద్వారా ఆ జ్ఞానం కిందికి రావడం అనేది జరిగింది. తర్వాత కొన్ని రీజన్స్, కొన్ని కారణాల వల్ల ఆ జ్ఞానం మరుగున పడిపోయింది. అంటే వీ లాస్ట్ ఇట్, మనం కోల్పోయాం ఆ జ్ఞానాన్ని, మానవాళి జ్ఞానాన్ని కోల్పోయింది. సో అందుకు స్వయంగా అదే శ్రీకృష్ణ భగవానుడే, అదే స్వయం భగవంతుడే తనే భూమిపై అవతరించి ఏదైతే ఈ మానవాళి ఆ జ్ఞానాన్ని కోల్పోయిందో సేమ్ జ్ఞానం, సేమ్ భగవంతుడే మళ్ళీ రివైవ్ చేశారు. అంటే మళ్ళీ ప్రాణం పోశారు. మళ్ళీ అదే జ్ఞానము మళ్ళీ ఒక పరంపరా సిస్టమ్ ద్వారా ఇలా మన ముందరకు వచ్చింది. ఆ జ్ఞానం పేరే భగవద్గీత. సో ఇప్పుడు నెక్స్ట్, ఎవరైనా భగవద్గీత ఎందుకు చదవాలి? సో అసలు ఏంటి ఆ నాలెడ్జ్, అసలు ఏముంది భగవద్గీతలో డిస్కస్ చేసుకుందాం. బేసిక్గా భగవద్గీత 5 మేజర్ ఇంపార్టెంట్ బేసిక్ ట్రూత్స్ గురించి మాట్లాడుతుంది. అంటే 5 పరమ సత్యాల గురించి భగవద్గీత డిస్కస్ చేసుకుంటుంది. సో మనం ఒక్కసారి గమనిస్తే భగవద్గీతలో ప్రతి శ్లోకం ఏది తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్కి రిలేటెడ్ అయి ఉంటుంది. 5 టాపిక్స్. ఏంటి ఆ 5 మేజర్ టాపిక్స్? 5 పరమ సత్యాలు అంట. ఏంటివి అవి? కర్మ, ప్రకృతి, కాలము, జీవం, ఈశ్వరుడు. సో ఫస్ట్ కర్మ గురించి మాట్లాడతాం. కర్మ అంటే అదేదో అయ్యో ఏంటి నా కర్మ ఇలా ఉంది, సో అది కాదు. కర్మ అంటే బేసిక్గా యాక్షన్, అంటే ఒక పని. ఓకే, అది కూడా ఒక వేలో, బట్ బేసిక్గా ఏంటంటే కర్మ అంటే ఒక యాక్షన్ని కర్మ అంటారు, అంటే పని. చూడండి, మనము యాక్షన్ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేము. చూడండి, నేను చూడండి ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను, ఇదే యాక్షనే. మీరు వింటున్నారు, అదే యాక్షనే. ఒకరు నడుస్తున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఏ చేసినా కూడా కర్మ అని అంటారు, అంటే ఒక యాక్షన్ అది. సో ఇలా కర్మ చేయకుండా ఏ ప్రాణి ఊరుకోదు. ప్రతి ప్రాణి ఏదో ఒక కర్మలో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి భగవద్గీత ఆ కర్మ గురించి మాట్లాడుతుంది ఫస్ట్. సో మనము అందరం రిలేట్ అయి ఉన్నాం ఈ వర్క్కి. సెకండ్, నెక్స్ట్ ప్రకృతి. ప్రకృతి అంటే అదేదో ఫొటోస్, గ్రీనరీ, అది కాదు. ప్రకృతి అంటే బేసిక్గా లాస్. నేచర్కి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు, నేచర్ లాస్ మన మీద ఎలా అప్లై అవుతున్నాయి, అవి మన మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి, మనం వాటికి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాము. సో అవి ఆడిస్తున్నాయి మనల్ని, ఆ లాస్. అవి ఏంటివి? సో వాటి గురించి భగవద్గీత డిస్కస్ చేస్తుంది. తర్వాత మూడోది కాలము. కాలం అంటే టైం. అంటే టైం మన మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటే నిన్న జరిగిపోయింది,
ఇప్పుడు జరిగిపోతుంది, రేపు అనేది ముందరికి వస్తుంది, అది కూడా అయిపోతుంది. అంటే చూడండి, ప్రతి ఒక్క జీవి టైంకి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఏ ప్రాణి టైంకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండదు. టైం అవతల మనం ఎవరు లేం కదా, టైం లోపల ఉన్నాం కదా. టైం ప్రతి ఒక్కరి లైఫ్ మీద ప్రభావం చూపిస్తుందా? నిన్న పుడుతున్నారు, పెరుగుతున్నారు, చచ్చిపోతున్నారు కదా. అంటే ఈ నడుస్తూనే ఉంది టైం, ఈ కాలం అనేది జరుగుతూనే ఉంది ముందరికి. ఈ కాలానికి ప్రతి ఒక్కరం ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే ఉన్నాం. ఇది ఒకటి. సో భగవద్గీత ఈ థర్డ్ ఈ థింగ్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ జీవం. జీవం అంటే ఏంటి? జీవం అంటే జనరల్గా ప్రాణం. ప్రాణం అంటే ఏదో మనిషి ఒకటే కాదు, ఏదైనా ప్రాణమే. చెట్టు ప్రాణమే, చీమైనా ప్రాణమే. ప్రాణం ఉన్న ప్రతి ఒక్క విషయం అంటే ఏ ప్రాణి అయినా ఆ ప్రాణికి భగవద్గీత రిలేటెడ్ అయి ఉంటుంది. అంటే చీమైనా, జంతువైనా, మనిషి అయినా, దేవతలైనా సరే. అదేదో పలానా కేటగిరీ వాళ్ళకి, పలానా ఒక కులానికో, లేకపోతే ఒక మతానికో, లేకపోతే ఒక మనుషులకు మాత్రమే అలా ఉండదు. మీరు ఎక్కడెక్కడైతే లైఫ్ కనిపిస్తుందో ఆ లైఫ్కి భగవద్గీత రిలేట్ అయ్యే ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఈశ్వర. ఈశ్వర అంటే ఈ నాలుగిటికి అవతల ఉన్న ఒక వ్యక్తి. అంటే వ్యక్తి అంటే ఎవరు? సుప్రీం కంట్రోలర్. సో ఈ నాలుగు ఆ యొక్క ఈశ్వరుడి కంట్రోల్లో ఉంటాయంట. అంటే సాంస్క్రిట్లో మనము ఈశ్వరాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో కంట్రోలర్ అని వస్తుంది. సో భగవద్గీత మొదలైన టాపిక్స్ ఏంటి? ప్రకృతి మనం రిలేట్ అయ్యి ఉన్నాము, కర్మ రిలేట్ అయ్యి ఉన్నాము, కాలము రిలేట్ అయ్యి ఉన్నాము, జీవ అంటే మనమే, 5 ఈశ్వర. మనం ఈ 4 ఆయన కంట్రోల్లో ఉంటున్నాయి. కాబట్టి భగవద్గీత ఈ 5 టాపిక్స్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి మనము ఈ 5 టాపిక్స్కి రిలేట్ అయ్యి ఉన్నాం. కాబట్టి మనము భగవద్గీతకి రిలేట్ అయ్యి ఉన్నాం ఆటోమేటిక్గా. కాబట్టి భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ చాలా ఉంది. అందుకు భగవద్గీత చదవాలి. నెక్స్ట్ నాలెడ్జ్ అంటే జ్ఞానము. బేసిక్గా నాలెడ్జ్ అంటే ఏంటి అంటే ఒక విషయం పట్ల కానీ, ఒక వస్తువు పట్ల కానీ మనకి దాని మీద ఉండే ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ అంటాం కదా, ఏదైనా కానీ. సో ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో 2 రకాలు. ఏంటవి? అసెండింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ డిసెండింగ్ ఆఫ్ నాలెడ్జ్. అసెండింగ్ ప్రాసెస్ ద్వారా నాలెడ్జ్ని ఎలా సంపాదించుకుంటారు? అసలు అసెండింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? సో ఈ అసెండింగ్ ప్రాసెస్లో జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? మన ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాం. ఎలా అంటే మన సెన్సెస్ మనకి చెప్తున్నాయి ఈ ప్రపంచం ఇలా ఉంది. మన కన్ను చెప్తుంది ప్రపంచం ఇలా కనబడుతుంది. చెవులు చెప్తున్నాయి ప్రపంచం ఇలా వినపడుతుంది. నాలుక చెప్తుంది రుచి ఈ విధంగా ఉంటుంది. ముక్కు చెప్తుంది వాసన ఇలా ఉంటుంది. స్పర్శ చెప్తుంది పలాంది గట్టిగా ఉంది, పలాంది మెత్తగా ఉంది. ఇదంతా మనకి స్పర్శ చెప్తుంది. అంటే ఈ 5 సెన్సెస్ ఏం చెప్తున్నాయంటే ప్రపంచం ఇలా ఉంది మనకు చెప్తున్నాయి కదా. ఇప్పుడు ఈ సెన్సెస్ మనకి లేవనుకోండి, అందుకే ఏమంటారంటే ఈ సెన్సెస్ని విండోస్ అంటారు. లోపల ఉన్న మనకి ఈ సెన్సెస్ అనేవి విండోస్ లాంటివి. ఈ విండోస్ నుంచి లోపల ఉన్న మనము ఈ విండోస్ నుంచి చూస్తూ ప్రపంచం ఇలా ఉంది అని ఒక కంక్లూజన్కి వస్తున్నాము. ఒకటి. ఇప్పుడు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్టే. ఈ అసెండింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఈ సెన్సెస్ అనేవి ఇంపర్ఫెక్ట్. ఇవి సరైనవి కాదు, ఇవి డిఫెక్ట్ ఉంటాయి కొంచెం. ఈ డిఫెక్ట్స్ వల్ల ఇవి ప్రపంచం పట్ల సరైన అవగాహన ఇవ్వలేవు, సరైన నాలెడ్జ్ని అవి ఇవ్వలేవు. ఎలా? ఎందుకు అసలు? ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మటీరియల్ ఎనర్జీతో తయారైంది. అంటే మ్యాటర్ అంటారు. సైన్స్ ప్రకారంగా దాన్ని మ్యాటర్ కూడా అంటారు. మ్యాటర్ అంటే అణువు, ప్రతి యాటమ్ ఇక్కడ ఒక పదార్థం, ఒక జడ పదార్థం. ఇక్కడికి వెళ్ళిన పై నుంచి కింది వరకు మొత్తం బ్రహ్మాండం అంతా మ్యాటర్తోనే తయారయ్యింది. కాబట్టి మ్యాటర్తో ఏది తయారైనా కూడా అది కంప్లీట్ నాలెడ్జ్ ఇయ్యలేదు. ఇప్పుడు మన సెన్సెస్ దేంతో తయారయ్యాయి? అఫ్ కోర్స్ ఇవి కూడా మ్యాటర్తోనే తయారయ్యాయి. కాబట్టి ఇవి కూడా నీకు మంచి జ్ఞానం, మంచి యాజ్ ఇట్ ఈస్ నాలెడ్జ్ని ఇయ్యలేవు. అది ఒక రీజన్. ఇంకో రీజన్ ఎలా చెప్తాను. ఇక్కడ ఈ బాడీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వేరే బాడీలో ఇన్ఫర్మేషన్ మారిపోతుంది ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్కి ఒక యానిమల్ ఉంది. యానిమల్కి డాగ్ తీసుకున్నాము. ఆ డాగ్కి ఒకలాగా అనిపిస్తుంది, అంటే కలర్ సరిగ్గా కనిపించదు. దగ్గర బ్లాక్ అండ్ వైట్ లెవెల్లో ఉంటుంది దానికి విజన్. మాకు తెలిసి ఇలా కనిపిస్తుంది ప్రపంచం, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పక్షికి తీసుకోండి. పక్షికి ప్రపంచం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా థిక్గా, కలర్ఫుల్గా, బ్రైట్గా కనిపిస్తుంది ఒక పక్షికి. కొన్ని పక్షుల జాతులు అవి. సో ఇప్పుడు నేనేమంటానంటే ప్రపంచం ఇలానే ఇదే నిజం అంటున్నా. కానీ ఒక డాగ్ ఏమంటుంది, లేదు ప్రపంచం ఇదే నిజం నాకు కనిపిస్తుంది కదా, ఇదే నిజమైన ప్రపంచం ఉంటుంది. కానీ ఒక పక్షి లేదు కలర్ఫుల్గా ఉంది ప్రపంచం, చాలా బాగుంది, మీకు అర్థం కావట్లేదు అంటుంది. వీటిల్లో ఏది నిజం కదా? సో ఇక్కడ బాడీకి ఒకలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా?
సెన్సెస్ అలా ఉన్నాయి. ఈ బాడీలో సెన్సెస్ ఎలా అయితే తయారయ్యాయో అదే సెన్సెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ప్రపంచం ఇలా ఉంటుంది. సో ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ప్రపంచం పట్ల. ఆటోమేటిక్గా మనం చెప్పలేము ఏది కరెక్ట్ అని. అసలైన ప్రపంచం ఏంటి వీటిల్లో? ప్రపంచం ఎలా ఉంది? ఇప్పుడు ఒక కలర్ డాగ్కి ఒకలాగా అనిపిస్తుంది, నాకు ఒకలాగా అనిపిస్తుంది, ఇంకో జంతువుకి ఇంకొకలాగా అనిపిస్తుంది. వీటిలో అసలైన రంగు ఏది? ఆ పదార్థం ఏ రంగులో ఉంది యాక్చువల్గా తెలియదు కదా. కాబట్టి ఇంపర్ఫెక్ట్. ఈ సెన్సెస్ అనేటివి డిఫెక్ట్స్తో ఉంటుంది. ఈ సెన్సెస్ కేవలము మనకి ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి, బ్రతకడానికి మాత్రమే ఇవ్వబడింది అంతే. అంతేగాని నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఈ సెన్సెస్ పనికిరావు. మరి నాలెడ్జ్ తెలుసుకోవడానికి సరైన ప్రాసెస్ ఏంటి? డిసెండింగ్ ప్రాసెస్. అంటే స్వయంగా ఈ సృష్టిని ఎవరైతే చేశారో ఆయన నుంచే, ఆ సోర్స్ నుంచే ఈ జ్ఞానం వస్తుంది. అది డిఫెక్ట్సే ఉండవు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, కష్టపడాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్గా కొంచెం యూజ్ చేస్తే బాగా అర్థమవుతుంది ఆ నాలెడ్జ్. చూడండి, ఒక వ్యక్తికి తన తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే బ్లడ్ బయట తీసి ల్యాబ్లోకి పంపించి DNA టెస్టులు చేయించి ఇంత చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న ఎవరమ్మా అంటే సరిపోతుంది అంతే. అమ్మ అథారిటీ పైన నాన్న ఎవరో కనుక్కుంటారు ఆ వ్యక్తి అంతే. సింపుల్గా ఈ ప్రపంచాన్ని ఎవరైతే చేశారో ఆయన అడిగితే సరిపోతుంది కదా. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇది పరిస్థితి, ఇక్కడ ఇలా ఇరుక్కున్నారు అందరూ, సో దీని నుంచి బయటపడండి అని ఆయన చెప్తున్నాడు కంప్లీట్గా. అంతే, అదే డిసైనింగ్ ప్రాసెస్ అంటే. ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా క్లీన్గా, క్లారిటీగా, మంచి గురు ద్వారా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బేసిక్గా నాలెడ్జ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత ఈ నాలెడ్జ్ని మనం ఎలా సంపాదించాలి? చూడండి, ఎగ్జాంపుల్కి ఒక మెడిసిన్ ఉంది. మనము ఆ మెడిసిన్ని ఎలా వేసుకోవాలంటే డాక్టర్ చెప్తాడు, ఇంత డోసు వేసుకోవాలి, పలానా టైంలో వేసుకోవాలి. సో ఒక ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆర్డర్ ప్రకారంగా మనము ఆ మెడిసిన్ వాడితే రిజల్ట్స్ వస్తాయి ఆటోమేటిక్గా. మనం సొంతంగా వాడితే బెడ్ మీద పడతాం అంతే. అదేవిధంగా ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ద్వారానే మనకు అర్థమవుతుంది ఈ నాలెడ్జ్. ఆ సిస్టమ్ ద్వారా వెళ్తేనే మనకి సక్సెస్ వస్తుంది, రిజల్ట్స్ కూడా వస్తాయి. ఏంటో సిస్టము? గురు పరంపర సిస్టమ్. ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురువుని ఆశ్రయించి తన నుంచి తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయాత్, ఒక గురువుని సేవించి ఈ జ్ఞానం రిసీవ్ చేసుకోవాలి అని చెప్తున్నారు గీతలో. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు మళ్ళీ ఈ జ్ఞానానికి ప్రాణం పోసి రివైవ్ చేశాడు. ఆ జ్ఞానం మళ్ళీ పరంపర సిస్టంలో ఈరోజు బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయం ద్వారా ఈరోజు ఇలా మన ముందరికి వచ్చింది ఈ జ్ఞానము. ఆ జ్ఞానం భగవద్గీత. సో దీన్ని గీతామృతంగా వర్ణించారు. గీతామృతం, అమృతం వంటిది ఇది. సో అందరం కలిసి ఈ అమృతాన్ని, ఈ గీతామృతాన్ని, ఈ కంప్లీట్గా ఈ వేదిక్ ఫిలాసఫీ మొత్తానికి ఇది సారాంశం, ఇది ఎసెన్స్ ఆఫ్ వేదిక్ లిటరేచర్ ఇది. సో మొత్తం తీస్తే వచ్చిన నాలెడ్జ్ భగవద్గీత ఇది. సో ఈ నాలెడ్జ్ని మనందరం కలిసి, గీతామృతాన్ని అందరం మన లైఫ్లోకి ఇన్వైట్ చేద్దాము, ఆహ్వానిద్దాము, తెలుసుకుందాము, లైఫ్లో అప్లై చేద్దాము, రిజల్ట్స్ కూడా చూద్దాము. ఇదండి చిన్న ఇంట్రడక్షన్ అబౌట్ భగవద్గీత. సో నా పేరు పవన్, అదే సంప్రదాయానికి చెందినవాడిని. ఇకపై ఈ ఛానల్లో భగవద్గీత మీద శ్లోకం, దాని భావం, డెప్త్ ఎక్స్ప్లెనేషన్, ఆచార్యులు ఎలా అయితే పరంపరలో మనకి అందించారో అదే విధంగా ఏం మార్పులు చెరుపులు లేకుండా అదే జ్ఞానాన్ని క్లీన్గా, క్లియర్గా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కొక్క వీడియో శ్లోకం మీద రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంట్రడక్షన్కి ఇంత టైం ఇచ్చి ఈ పార్ట్ అంతా తెలుసుకున్నారు. ఫ్యూచర్లో ఈ నాలెడ్జ్ పైన, ఈ స్పిరిచువల్ టాపిక్స్ పైన, భగవద్గీత మీద చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.